ఈ జిల్లాలో రాజకీయంగా రాష్ట్రంలో ఒక ప్రత్యేకమైనటువంటి నెల్లూరు జిల్లాకు ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. ఆ స్థానాన్ని ఎవరెవరు పందాలు రాజకీయ పందాల వాళ్ళు రాజకీయంగా ముందుకు పోతూ ఉంటారు. కోటమిరెడ్డి సేదరెడ్డి గారు ఎలాంటి రాజకీయ నేపథ్యం లేనటువంటి కుటుంబం నుంచి వచ్చి 40 సంవత్సరాల రాజకీయ జీవితంలో 3 సార్లుగా ఈ జిల్లాలో వరుసగా శాసనసభ్యులైనటువంటి చరిత్ర లేదు. అలాంటి చరిత్రని తిరగరాసి రాజకీయ కుటుంబం నేపథ్యం లేనటువంటి శ్రీధర్రెడ్డి గారు ఈరోజు నెల్లూరు జిల్లాలో ఒక రాజకీయ చరిత్రను సృష్టించారు. అది ఓర్వలేక మీరు ఈరోజు శ్రీధర్రెడ్డి గారిని తెలుగుదేశం పార్టీని ఏదో చంద్రబాబు నాయుడు మీద మీరు మాట్లాడుతూ ఉన్నారు. ఎవరు కొట్టని పార్టీ ఈ రాష్ట్రంలో అందరికీ తెలియదా? సొంతం మీ నాన్నగారి జగన్మోహన్ రెడ్డి గారి నాన్న తమ్ముడు వివేకానంద రెడ్డి గారిని గొడ్డలతో చంపేసినట్లుగా మీ చిన్నారి కూతురంటే సునీత గారే ఒక డాక్టర్గా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సంచలనమైనటువంటి ఈరోజు సుప్రీంకోర్టు అప్పీలుకు పోయి ఎప్పటికప్పుడు సిబిఐ ద్వారా ప్రజలకు వివరిస్తూ ఉన్నారు. సొంతం నీ తోడబుట్టే చెల్లిని, నీ కన్న తల్లిని ఈరోజు ఎంత దూరం పెట్టావో ప్రజల్లో ఈ రాష్ట్రంలో ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. తల్లిని, చెల్లిని, చిన్నారిని వీళ్ళందరినీ వరుసగా ఏ విధంగా హింసించావో, ఏ విధంగా హింసించి చంపించావో ఈ రాష్ట్రంలో ప్రజలందరికీ తెలిసే నీకు రాజకీయంగా బుద్ధి చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు. మీ యొక్క అనుచరులకు చెప్పండి, వాస్తవాలు తెలుసుకొని స్పీకర్లు తీసుకొని మాట్లాడండి. మీరు ఎలాంటి రౌడీయిజంగా మాట్లాడదాము, 100 మందిని తీసుకుపోయి మాట్లాడిస్తామనుకుంటే మాత్రం మేము అన్నిటి కూడా సిద్ధంగా ఉన్నామని కూడా కోటమిరెడ్డి సేదరెడ్డి నాయకత్వంలో కూడా అన్ని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.